ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. రాళ్ళగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కల్తీ చేస్తే పెదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్లు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన మిల్లి మీదకి రౌడీలు వచ్చేస్తున్నారండి. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పంటారు. ఆ రోజున యూరియా బాగా పవర్ఫుల్ గా ఉంది, పాపం మొక్కలు చచ్చిపోతాయేమో అని ఒక సిట్టికాడు ఉప్పు కలిపానని అదేదో పెద్ద నేరమైనట్టు నేను షుగర్ పేషెంట్ అని కూడా చూడకుండా చెరుకులతో కొట్టించి జైల్లో పెట్టించాడు ఈ పెద్ద మనిషి. ఎరా బ్లేడ్ కొద్దానా? బ్లేడ్ గీత ఎవరికి వస్తండి అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మా కొడుకు వాల్యూషన్ లేదు. మాకు తెలదు మరి. ఒరేయ్, ఈ బాపిని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చి కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఎందుకండి, నెలకు 5,000 ఇస్తాను. నా కాడ జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా. నేను పని ఉండేనండి, తమరు పనికి పనుడు కదా మరి. ఏంటో నా పన్ను తేలిక తీసి పారకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపెట్టి తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో రే, వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాడ్రా. సెల్ ఫోన్ అండి బాబు. హలో తమ్ముడు. ఒరే, నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరిస్తే ఆడికి వినిపించిపోయేలా ఉండేది అంబాజీపేట కాదండి, అమెరికాలో. తమ్ముడు, అమెరికాలో కొత్త కత్తులు గట్ట ఏమైనా వస్తే పార్సల్ చేసి షిప్పులు పంపించే నాకు. అలాగని చెప్పేసి ఎట్లప్పుడు తిరిగారు. మన ఊరు బాబీడి గారు ఎందుకు పంటా కూడా పోతాయి. రాత్రికి మాట్లాడుకుందాం, రేటు తప్పండి పెట్టి. ఈ సెల్ల మోగుతానండి, మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇదండి బ్యానమండి బాబు. దీన్ని ఎవరికైనా పెట్టాడు కానండి, ఆడికి ఒక గంట ఫ్రీగా గీసేస్తాడు. ఇది అయిపోయింది, తుడి చేసుకోండి. చేస్తానండి గురవయ్య గారి గుండు గీయాలి. ఏడు బాబు, తవరు మాత్రం మంచి రోజు జాయిన్ అయిపోండి. పెట్టి మైలకు చచ్చిపోతున్నానండి బాబు. హలో, గురవయ్య గారా? గుండు గీయాలా? ఉన్న 2 ఎంటుకలకు నేను వచ్చి గీయాలండి. పీక్కో. నిన్నటిదాకా ఇటు సెల్లం, ఇవాళ మన సెల్లం. థ్యాంక్స్ టు బిఎస్ఎన్ఎల్. ఏం తిన్నావు తల్లి, ఎంత బరువు ఉన్నావు? అబ్బా, అతను భాస్కర్ అని నాకు తెలుసు. మేమిద్దరం క్లాస్మేట్స్ వదినా, పక్క పక్కనే కూర్చుంటాం. అప్పుడప్పుడు అన్నయ్య రావడం లేట్ అయితే భాస్కర్ నన్ను డ్రాప్ చేస్తాడు. చాలా బాగా చదువుతాడు వదినా, కాలేజ్ ఫస్ట్ కూడా. దేవుడికి పెట్టాల్సిన పూలు నా చెవుల్లో పెట్టకు. పెద్దబాబు ఇంట్లో గుమాస్తా మనవాడిని నువ్వు ప్రేమించావని తెలిస్తే మీ అన్నలు మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే పాతేస్తారు. ఆ విషయం తెలుసా నీకు? బామ్మరిదేంట్రా బిగు చూపోయి నేల చూపులు చూసుకుంటూ కూర్చున్నాడు? ఆయన ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి అలాగే ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడట్లా. అయ్యా, బస్తాలు తీయాలి, కొంచెం లేస్తారా? ముందర సత్యాల బతికారు చూడండి రా. ఇక బామ్మర్తి, నువ్వు ఇట్లా ఎంత ఆవేశపడ్డా ఆ పెదబాబు గాని ఏమి పేకలేవు. ఆయన కొట్టాల్సిన కండబలంతో కాదయ్యా, సమయం చూసి బుద్ధి బలంతో కొట్టాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆడి తల నరికి మా ఊరు తీసుకెళ్లేంత వరకు నేను ఈ ఊరి నుంచి కదలను. ఆ మాట మీద ఉంటూ నాకు అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో. ఆడే సెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్లగొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. బలేడి ఇచ్చారు. హలో, హలో అలా హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర.
ఇది వార్త. ఈడెవరా సెల్ అడిగితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో నేను సత్యబాబు రండి బాబు, నేను మాట్లాడే సెల్ నాదేనండి. మీరు ఎవరండి? సెల్లో మేము కూడా మాడుతున్నాం, కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో నా పేరు సత్యబాబు అండి, మీరు మాట్లాడే సెల్ నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్ నాకు ఇచ్చేయండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు చెల్ల ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చం నా సెల్ లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ చూసా కదరా, సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే, నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, ఆ చేప అండి. వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయింది, అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా, గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను, కాలేదు బేటా. అయ్యయ్యో, అన్ని సరుకులు కొన్నాం కానీ సెంటు బాటిల్ మర్చిపోయాను. సెంటు ఎవరికమ్మా? బొద్దింకల కోసం. బొద్దింకలు కొట్టేది సెంటు కదమ్మా, హిట్టు. ఇంతకాలం బుద్ధి లేదనుకున్నాను, బుర్ర కూడా లేదు. అయ్యయ్యో బావ బావ, ప్యాకెట్ కింద జారి పడిపోయింది. ఆ పాపు. నువ్వు ఉండు బాబు, నేను వెళ్ళి తీసుకు. మీరు ఆగండి రాఘవయ్య గారు. అయ్యో, ఏమిటమ్మా నువ్వు చేస్తున్న పని? బండిలో స్టెప్నీ కూడా లేదు. మీరే మాకు పెద్ద స్టెప్ని. ఇప్పుడు మా బావ నేను చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తాం. ఎలా ఉంది నా ఐడియా? బాగుందమ్మా, చాలా బాగుంది. అలాగే కానీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. బావా బావా, టైర్ పంచర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? టైర్ పంచర్ అయిందా? ఓ పని చేద్దాం, రాఘవయ్య గారిని ఇక్కడే ఉంచేసి మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి బావా, బండి రిపేర్ వచ్చిందా? నేను చూసి పెడతాను కదా. బావా, బ్రేక్లన్నీ లూజ్ అయిపోయి గ్రీజ్ మొత్తం లీక్ అయిపోయింది, క్లచ్ వైర్ తెగిపోయింది, రేడియేటర్ బొక్కడపై పెట్రోల్ మొత్తం కారిపోయింది, ఇంజిన్ మొత్తం అంకరొచ్చేసింది, బెండి తీయించాల. నీదా? అదేంటి బావా? మరి టైర్ పంచర్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? ఓ, టైర్ పంచర్ అయిందా? ఇప్పుడు ఎలా బావా? అదేం చేయాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అవును బాబు, బాపినీడు పంచర్ వేయించుకొస్తాడు, నేనేమో జీపు దగ్గర ఉంటాను. అమ్మాయిని రోడ్డు మీద వదిలేయడం ఏం బాగుంటుంది? మీరేమనుకోకపోతే ఈ సైకిల్ మీద అమ్మాయిని తీసుకెళ్ళండి. మరి బాయ్స్ సినిమా కాడతాడా? గర్ల్స్. మేదెందుకు చేసావు? భయం వేసి. ముందుకురా. అవును బావా, ముందుకెందుకు రమ్మన్నా? జారి పడిపోతావని. బావా బావా, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా? ఏంటది? అడగకుండానే కసురుకుంటావే. సరే చెప్పు. అది 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 కాదు, సైకిల్ నేర్పిస్తావా?